అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అన్ని మాసాల్లోకి శ్రేష్టమైన మాసం శ్రావణ మాసం అండి. ఎందుకంటే ఈ మాసంలో ఆడవాళ్ళు శ్రావణ మంగళవారాల పూజలు, శ్రావణ శుక్రవారం, సోమవారం, శనివారం పూజలు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వరలక్ష్మి నోము, వరలక్ష్మి పూజ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అంతులేని ఐశ్వర్యం మనకు దొరకాలంటే శ్రావణ మాసం ఖచ్చితంగా ఈ పూజలన్నీ చేయవలసిందే. ఇంకా దీనికోసం ప్రత్యేకంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఇది పెళ్ళి కాని వాళ్ళు మంచి భర్త కోసం, పెళ్ళైన వాళ్ళు సుమంగలిగా నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చక్కగా ఉండేదానికి ఈ పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఇంకా మంగళ గౌరీ వ్రతం చేయడానికి కావాల్సిన నియమాలు ఏంటి, అసలు వేటితో పూజించాలి, ఎలాంటి అమ్మవారిని పూజించాలనేవి ఈ వీడియోలో మొత్తం చూద్దామండి. ఇంకా వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకైతే వీడియోలోకి వెళ్తే పోదాం. పెళ్ళి కాని వారు మంచి భర్త కావాలని, అలాగే పెళ్ళైన వాళ్ళు భర్త తమని మంచిగా చూసుకోవాలని, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని, సంతోషంగా పిల్ల పాపలతో కలిసిమెలిసి ఉండాలని ప్రతి స్త్రీ కోరుకునేదండి. సౌభాగ్యం, సుఖ సంతోషాలు ఇవన్నీ కోరుకునేది మగువ. కాబట్టి దీనికోసం ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఈ పూజ చేయవలసి ఉంటుంది. ఇంకా పూజ ఎలా చేయాలంటే, ముందుగా ఇది మీ పూజా రూమ్లో కానీ లేదా ప్రత్యేకంగా ఎక్కడైనా ఒక దగ్గర చేసుకుంటాం అనుకునే వాళ్ళు ముందుగా ఒక పీటని ఏర్పాటు చేసుకుని దానిపైన ఎర్రని వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం ఏ వస్త్రం వేసినా పర్వాలేదండి. తర్వాత గౌరీ అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ పార్వతీదేవి. ఇంకా మనం ఈ పూజ చేసుకునే పార్వతీ పరమేశ్వరుల ఫోటో కానీ, లేదా అది లేదు అంటే లలిత అమ్మవారి లేదా లక్ష్మీదేవి ఫోటో కానీ, ఎవరైనా అమ్మవారి ఫోటో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత మనం పసుపుతో అయితే గౌరమ్మని చేసుకోవాలండి. గౌరమ్మ విగ్రహం ఉంది, పార్వతీదేవి విగ్రహం ఉంది అనుకుంటే కూడా ఈ పసుపుతో అయితే ఖచ్చితంగా, ఎందుకంటే మనం గౌరీ వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా పసుపుతోనే ఈ పూజ అనేది చేయవలసి ఉంటుంది. ఇంకా దీనికి కావాల్సింది పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, ఈ పసుపు, కుంకుమలు, పూలు ఇవన్నీ కావాలండి. మామూలుగా అగరబత్తులు, కడ్డీలు, కర్పూరం ఇవన్నీ ఏ పూజ చేసినా ఇవన్నీ కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా ఫోటోని కుంకుమ గంధం బొట్లతో అలంకరించుకొని, అలాగే గౌరమ్మను చేసుకున్నాక గౌరమ్మకి ఇష్టమైనటువంటి వినాయకుడిని, విఘ్నేశ్వరుని కూడా మనం మొదటి పూజలో చేస్తూ ఉంటాము. ఏ పూజ చేసినా కూడా మనం విఘ్నేశ్వరుని పూజ చేయాలి. కాబట్టి వినాయకుడిని కూడా తయారు చేసుకోవాలి, పసుపు వినాయకుడిని కూడా. చాలామందికి డౌట్ ఉంటుందండి, వినాయకుడికి ఎలా తెలుసుకోవాలి, గౌరమ్మకి తేడా ఏంటి అనేసి. మనం పసుపుతో ఒక ముద్ద చేసి దానికి మధ్యలో బొట్టు పెట్టినట్లయితే గౌరమ్మ అండి, అదేవిధంగా పైన బొట్టు పెడితే విఘ్నేశ్వరుడు అని అర్థం చేసుకోండి. ఈ విధంగా పూజకి అంతా సిద్ధం చేసుకున్నాక, దీపపు కుందెలు అన్నీ సిద్ధం చేసుకున్నాక, ముందుగా మనం ఏదైతే పూజకి తీసుకొచ్చామో దాన్ని పసుపు కుంకుమని ముందుగా అమ్మవారి దగ్గర అలంకరించాలి. అంటే ఒక తమలపాకులో ఏదైనా గిన్నెల్లో కూడా ఇవన్నీ పసుపు కుంకుమ ముందుగా పెట్టుకోవాలి. ముందుగా మనమైతే విఘ్నేశ్వరునికి పూజ చేయవలసి ఉంటుందండి. ఏ పూజ చేసినా కూడా ముందు ఎలాంటి ఇవి ఆటంకాలు కలగకుండా ముందు విఘ్నేశ్వరునికి పూజించి, విఘ్నేశ్వరునికి ఏదైనా పండ్లు లేదా బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి, అంటే బెల్లం ముక్క పెడితే సరిపోతుంది, నేనైతే జామ పండ్లు పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, బెల్లం ముక్క పెట్టినా కూడా సరిపోతుంది. ఇష్టమైన అరటి పండ్లు ఏమన్నా పెట్టుకోవచ్చు. తర్వాత వినాయకునికి అలాగే హారతి ఇచ్చేసి చక్కగా మనం అనేది నమస్కరించుకోవాలి. ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ విజయవంతంగా చేయి స్వామి అని నమస్కరించుకొని ఇంకా మనం గౌరీ పూజ అనేది చేసుకొని రావాలండి. ఇంకా గౌరమ్మని పూజించేటప్పుడు పసుపు కొమ్ములు ముఖ్యంగా ఉండాలండి. పసుపు కొమ్ములతో లేదా పసుపుతో అర్చన చేసుకోవచ్చు. పసుపు కొమ్ములు అయితే మనం చక్కగా ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పసుపు కొమ్ములు, పసుపు శుభానికి చిహ్నం కాబట్టి, అందులో మనం గౌరీ వ్రతం చేస్తున్నాం, మంగళ గౌరీ వ్రతం చేస్తున్నాం కాబట్టి పసుపు కొమ్ములు అయితే ఖచ్చితంగా కావాలి. మీకు కుదిరితే పసుపు కొమ్ములతో మాల కూడా వేయవచ్చు, లేదా పసుపు కొమ్మలతో అర్చన కూడా చేసుకోవచ్చు, లేదా పూజలో కూడా ఈ పసుపు కొమ్మలు అనేవి పెట్టుకోవచ్చు. ఇంకా ముందుగా పసుపు కుంకుమలని అమ్మవారి పాదాల దగ్గర వేసి, తర్వాత మీరు గౌరీ అష్టోత్తరం కానీ, మీకు భారతీదేవికి సంబంధించిన ఏ నామాలన్నా లేదా ఏ శ్లోకాలన్నా చెప్పుకోవచ్చండి. మాకు ఏమీ రావు, చదవలేమనుకుంటే మీరు ఫోన్లో కూడా చూసి చేసుకోవచ్చు. ఇంకా గౌరమ్మకి ఎర్రని పూలతో కానీ, అక్షంతలతో కానీ ఇవన్నీ అష్టోత్తరం అవన్నీ చదువుకొని చక్కగా
మీ కోరిక ఏదైతే ఉంటుందో అవి మనసులో చెప్పుకొని ఇంకైతే పూజ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా గౌరీ అష్టోత్తరం అని మనకు పుస్తకాల్లో దొరుకుతుంది. లేకపోతే కూడా మీకు అమ్మవారికి సంబంధించిన ఏ నామానన్నా చెప్పుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ దీపాలకు కూడా నమస్కరించుకొని అక్షతలు వేసి నమస్కరించుకోవాలంటే దీపలక్ష్మిని కూడా మనం చక్కగా నమస్కరించుకొని అక్షతలు వేసి చక్కగా పూజ అనేది చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఈ పూజలో చేయవలసింది, అమ్మవారికి సమర్పించవలసింది ఒకటి ఉందండి. అదేమిటంటే పెళ్ళైన వాళ్ళు తమకి మంచి భర్త రావాలని అమ్మవారికి అంటే పార్వతీదేవికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి గోరింటాకుని సమర్పించి అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిది. పెళ్ళైన వాళ్ళు ఈ విధంగా గోరింటాకుతో అర్చన చేసుకుంటే వారి మధ్య భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గి వారి సంసారం సుఖంగా సాగుతుందని, ఎలాంటి కుటుంబంలో గొడవలు జరగకుండా పిల్ల పాపలతో ఎలాంటి అత్తమామలతో గొడవలు రాకుండా హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఈ గోరింటాకుని అమ్మవారికి సమర్పిస్తుంటారు. పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ పూజ తర్వాత ఈ గోరింటాకుని తీసుకొని దాన్ని గోరింటాకుగా అలంకరించుకుంటే చాలా చాలా మంచిది. ఎంత ఎర్రంగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని మనకు పెద్దవాళ్ళు చెప్తారు కదా. ఎలా పండినా కూడా అమ్మవారైతే మనకు మంచి భర్తని ఇస్తారు. ఈ పూజ వ్రతం చేసుకున్నాక తర్వాత చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని మీరు ఏదైతే నైవేద్యం పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా చక్కగా ఆ గౌరమ్మకి సమర్పించి తర్వాత ధూపం చూపించి, అంటే అమ్మవారికి ధూపం కూడా ఇష్టం కాబట్టి ధూపం చూపించి, ఇంకా ముఖ్యంగా చేయవలసింది అమ్మవారికి మనం ఇది వాయన సామాగ్రి అనేది తప్పకుండా ఇవ్వాలండి. అంటే వాయనం ఇస్తాం కదా, దాంట్లో పువ్వులు, పండ్లు, గాజులు ఇవి ఉండేటట్టు, పసుపు కుంకుమలు ఉండేటట్టు చక్కగా చూసుకోండి. తర్వాత హారతి కర్పూరం ఇచ్చి మీ కోరికైతే ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా అమ్మవారికి చెప్పి అనుగ్రహించమని మనస్ఫూర్తిగా కోరుకోండి. తల్లి, పిల్ల పాపలతో నేను చల్లగా సంతోషంగా ఉండాలి, మా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదు, సిరి సంపదలకి ఎలాంటి లోటు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకోండి. అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ అమ్మ కూడా కాదన్నది కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఇంకా ఈ పూజ చేయడానికి ముఖ్యంగా ఆడవాళ్ళు పాటించాల్సిన నియమాలు అయితే కొన్ని ఉన్నాయండి. అవి ఏంటి అంటే, ఈ సుమంగళి గౌరీ పూజ చేసుకునే వాళ్ళు అచ్చం సుమంగళీలు ఇవన్నీ చాలామంది ఇప్పుడు మెట్టెలు పెట్టుకోవడం లేదు, నుదుటిన బొట్టు ధరించట్లేదు, చీర ఇవన్నీ వాళ్ళకి తగ్గట్టుగా రెడీ అవుతున్నారు. కానీ ఈ ఒక్కరోజు పూజ చేసే మాత్రం వాళ్ళ పాపిట్లో బొట్టు, అలాగే చేతికి గాజులు, మెట్టెలు, మంగళసూత్రాలు, చేతి నిండా గాజులు, చీర కట్టుకొని మాత్రమే ఈ పూజ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ 4 మంగళవారాలు 5 మంగళవారాలు ఎన్ని వస్తాయో అన్ని వారాలు చేయలేని వారు కనీసం ఒక్క మంగళవారమైనా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటూ, ఈ విధంగా ఎవరైతే 5 వారాలు ఖచ్చితంగా చేస్తారో వారికి గౌరీమాత అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంకా మనకు ఈ శ్రావణ మాసంలో 4 మంగళవారాలు అయితే వచ్చాయండి. అవి ఆగస్టు 6, అలాగే ఆగస్టు 13, ఆగస్టు 20, ఆగస్టు 27 వచ్చాయి. అలాగే సెప్టెంబర్ మనకు 3వ తేదీ అమావాస్య వస్తుంది, దాన్ని లెక్కలోకి తీసుకోం కాబట్టి 6వ తేదీ, 13వ తేదీ, 20, 27వ తేదీల్లో ఏ రోజన్నా కుదిరితే 4 వారాలు చేసుకోండి. కుదరని వాళ్ళు కనీసం ఒక్క వారమన్నా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళకి నిండు సౌభాగ్యం అయితే కలుగుతుంది, సుఖ సంతోషాలు, సిరి సంపదలు కూడా కలుగుతాయి. కాబట్టి పెళ్ళి కాని వాళ్ళు ఈ పూజ చేసుకుంటే మంచి భర్త లభిస్తాడు. పెళ్ళి అయిన వాళ్ళు చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న గొడవలన్నీ తగ్గి వాళ్ళు సంతోషంగా జీవిస్తారనేసి ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. మీరు ఇప్పటి వరకు చేయకపోతే ఆచరించి చూడండి, మీకే చక్కని ప్రతిఫలం దొరుకుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సమాచారం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.